ఇక కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలిస్తే శని చతుర్థం నుంచి వక్రి అయి తృతీయంలోకి వస్తాడు. కుజ స్తంభనం ఉంది కాబట్టి నిశ్చింతగా ఉండదగినటువంటి వారం ఇది. పునర్వసు నక్షత్ర జాతకులకి తమ సంతానం తమ దగ్గరకు వచ్చి సుఖంగా ఒక 10 రోజుల పాటు ఆనందంగా గడిపేటటువంటి అవకాశం కనిపిస్తుంది. పుష్యమే నక్షత్ర జాతకులకి అంతకు ముందున్నటువంటి మనస్తాపం క్రమంగా తొలగిపోతూ ఓ మంచి ధైర్యం కలుగుతుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులు నిశ్చయంగా తీర్థయాత్రలకి వెళ్తారు. మొత్తం మీద ఈ రాశివారు ఈ వారం చాలా సంతోషంగా నిశ్చింతగా గడుపుతారు. నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం దైవపరంగా అయితే మంచిది. దానపరంగా అయినట్లయితే పేద కుటుంబానికి 1 నెలకి సరిపడ బియ్యాన్ని అందించడం ఎంతో ఉత్తమం. ఇక ఈ రాశివారు ఈ వారం అంతా కూడా కలహాలకి దూరంగా ఉండడం ఎంతైనా మంచిది.